హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ 19వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందించారు మన పీఎం అయిన మోడీ గారు. త్వరలోనే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి. మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. అది కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది. ప్రభుత్వం రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకంలో 18 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చివరి విడత అంటే 18వ విడత అక్టోబర్ నెలలో విడుదలైంది. దీని ప్రకారం తదుపరి అనగా 19వ విడత గడువు ఫిబ్రవరిలో ఉంటుంది. అందువలన ఫిబ్రవరి నెలలో 19వ విడత విడుదల కావచ్చు. గత సంవత్సరం 16వ విడత ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైంది కాబట్టి 19వ విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. 19వ విడత 4 నెలల వ్యవధి ఫిబ్రవరిలో పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని, ఆదాయ పన్ను చెల్లించని రైతులు మాత్రమే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు. ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందించబడదు. ఇది కాకుండా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ యోజన తదుపరి విడత నుండి కాకుండా కోల్పోతారు. మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పీఎం కిసాన్ యోజనకు అర్హుడా కాదా అని కూడా తనిఖీ చేయవచ్చు. సో చూశారు కదా వ్యూవర్స్, దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ రైతులందరూ కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో వచ్చే నెల అనగా ఫిబ్రవరి నెలలో జమ అవుతాయి, లేకపోతే లేదు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.